తిరిగి అన్నం పెట్టిరా అయితే అన్న నీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వచ్చినట్టు నాకు ఎట్లా తెలియాలి గురుదేవ అంటే, నువ్వు దాన ధర్మం చేసినాక నీవు ఆ నడకది ఆ తొవ్వంటి ఆ ద్వారం గుండా నువ్వు వస్తుంటే ద్వారం చెప్తుంది, అక్కడ నువ్వు నడుస్తుంటే ఆ నడక చెప్తుంది, నువ్వు అడిగి వస్తుంటే నీకు దండం చెప్తుంది అని చెప్పిందంట. దండం అంటే నమస్కారం. అయితే అక్కడికి వెళ్ళి దానం చేసుకుంటూ వచ్చేటటువంటి యొక్క విలువ బజారు గుండా వచ్చినప్పుడే బయటపడుతుంది అన్నాడు. సరే మంచిదని ఆ యొక్క పెద్ద మనిషి దాన ధర్మం చేయాలి, ఇసుంటి గుళ్ళు కట్టిపియాలి, ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అందరికీ అన్నదానం చేయాలి, మన పుణ్యం ఎట్లొస్తుందో చూద్దాం చెప్పే కదా గురు. ఆ మాట మనసులో పెట్టుకొని అట్లనే పోయి ఇట్లనే మన అంటే గుడి ఒక పాడుబడ్డ గుడి ఉంది, దాన్ని పవిత్రం చేయాలని సంకల్పం చేసుకొని, ఎందుకంటే పుణ్యం కావాలి, పుణ్యం సంపాదించుకోవాలి కాబట్టి అట్లా పాడుబడ్డ గుడి దగ్గర పోయి ఆ బజరంగ బలికి కొబ్బరికాయ కొట్టి, స్వామి ఏమన్నా నా వలన జరిగినటువంటి దోషం ఉంటే ఇక్కడికి వెళ్ళి నివారణ అయిపోవాలి, ఏమన్నా నేను సంపాదించుకున్న పుణ్యం ఉంటే అది నాకు ప్రారంభం రావాలా అని ఆ బజరంగ బలికి దండం పెట్టుకొని స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టి, ఇక అన్నదానాలు మళ్ళా కావలసినటువంటి పదార్థాలు వికలాంగులకు బండ్లు, మళ్ళా దాములు ఇచ్చిన వాళ్ళకి నీళ్ళ కొలను ఇవన్నీ పెట్టిందన్నమాట, పెట్టించిందన్నమాట. ఏమంటే ఈశ్వర ప్రణిధానిచ అంటే ఈ దానము నాది కాదు, ఈశ్వరుని యొక్క దానము అని పెట్టింది. ఈ దానము ఈశ్వరుని యొక్క దానం, ఈ దానం నేను చేస్తలేదు, ఈశ్వరుడు నాకు ప్రసాదించిండు, ఆ ప్రసాదాన్ని మీకు ఇస్తున్నా అని అక్కడ ఈశ్వర ప్రణిధానిచ అని ఆ దానాన్ని అక్కడ పెట్టేసింది అనమాట. గల్లికొకటి నీళ్ళకుండా, గల్లికొకటి అంబలికుండా, ఆ గల్లికి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి బండ్లు, వాళ్ళకి కావలసినటువంటి భోజనం మధుపానీయాల భోజనం అట్లా పెట్టిండు. అయితే అప్పుడు అక్కడ రాజు ఏం ఆదేశించిందంటే ఆ గ్రామంలో సాటింపు చేసి ఈ ఊర్లో ఈ రోజు ఎవరు ఎప్పుడు ఎక్కడ భోజనం పొయ్యి రాజేయకూడదు, భోజనం అండకూడదు, వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఏ గల్లి వాళ్ళు ఆ గల్లికి భోజనం చేసుకోవాలి, ఆ పుణ్యాన్ని తీసుకోవాలి, ఆ అవకాశం వచ్చింది మాకు, మీరందరూ కూడా ఎవరు పొయ్యి రాజేయకూడదు అని చెప్పి ఆదేశం చేసిండు ఆ ఊర్లో రాజు. అయితే సేమ్ అదే గురువు మాట మీద ఆధారపడి ఉన్నాడు ఆయన. ఇక్కడ మన మంచి వేద పాండితులకు తోడుకొచ్చిండ్రు, యజ్ఞం చేసిండ్రు, మళ్ళా యజ్ఞ యాగాలు చేసి నాలాంటి గురువుకు పిలుచుకొచ్చిండ్రు. ఆయన చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు వింటున్నారు. ఆ అన్నదానం ఏ గలికి ఆ గలికి ఇట్లా టెంట్ వేసి భోజనం వేసి ఎక్కడ సిబ్బంది అక్కడ ఉన్నది, ఎవరికి ఏం కావాల్సింది ధరిస్తున్నారు. అవసరం వచ్చినప్పుడల్లా సత్రాన్ని వేస్తే పండ్ల పుడక కాడికి వెళ్ళి ఏమిటి యాప కట్టెలు కూడా పెట్టిండ్రు. ఇక పళ్ళు తోముకో, నీళ్ళు ఇచ్చేటోళ్ళు నీళ్ళు ఇస్తున్నారు, ముఖం కడుగోటోళ్ళు మొహం కడిగిస్తున్నారు, శాతగానాలకు వృద్ధులకు సేవ చేస్తున్నారు. మళ్ళీ బట్టలు కూడా వాళ్ళు వండుకునేది లేదు, ఆ బట్టలు వండుకోవడానికి కూడా బట్టల మనసు పెట్టిండ్రు, వంటల మనసు పెట్టిండ్రు. వచ్చిన అతిథులు ఎవరైనా సరే కేవలం భోజనం చేసుకోవాలి, దైవాన్ని స్మరించాలి, అప్పుడు పని ఏమే పని లేదు వాళ్ళ గురించి. వాడు కనీసం ముఖం కడుక్కొని కంటే కూడా సమయం ఉన్నది. నీళ్లు ఆడబెట్టిండ్రు, పళ్ళు కనుక్కొని పుడికిచ్చిండ్రు, తాగడానికి నీళ్ళు ఇచ్చిండ్రు, తినడానికి భోజనం ఇచ్చిండ్రు, కావలసిన గుడ్డలు ఇచ్చిండ్రు. ఎవరికి ఏ బట్టలు అవసరం ఉన్నాయి అన్ని రకాల వస్త్రాలు వాళ్ళకి ఇచ్చారు. ఒకళ్ళు బట్టలు ఇస్తున్నారు, ఒకళ్ళు నీళ్ళు ఇస్తున్నారు, ఇంకోళ్ళు పుడక ఇస్తున్నారు, ఇంకోళ్ళు అద్దం పెట్టిండ్రు, వీళ్ళు ఒక్కొక్క బొట్టు పెట్టిండ్రు. ఆ వల్ల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఆ రోజు ఏమి కూడా లేదు. మీరు అక్కడ స్నాన గదిలోకి వెళ్ళినట్టయితే వృద్ధులకు స్నానం చేపించేటోళ్ళు పెట్టిండ్రు సేవ. ఇంకో యువకులు ఉన్నారనుకోండి, యువకుల సేవ పెట్టిండు, వృద్ధులు ఉన్నారు వృద్ధులకు సేవ పెట్టిండు. ఇట్లా ఎక్కడ ఏం కొద్దివ ఖాళీ లేకుండా ఉన్నది, అంత పని ఫిట్ అయిపోయింది. ఈ ఆడబిడ్డ ఖాళీ లేదు పనిలా. అయితే ఆయనకి ఇంకా కూడా సంతోషం లేదు, ఎందుకంటే నేను ఇంకేమన్నా తప్పుతున్నానేమో గురువు మాట అని చెప్పేసి, గురువు చేయి దాన ధర్మం చేయమన్నారు, ఇంకేమన్నా తప్పుతున్నానేమన్నా అని చెప్పేసి అంత పనిలో నిమగ్నం అయిపోయి అసలు పుణ్యం సంపాదించుకోవడానికి గల్లీకి అంతా ఏ పని నాకు ఇది లేదు, ఇది తక్కువడ్డదని పోవద్దు ఆ మనిషి, అంత వ్యవస్థ చేసి పెట్టేసిందన్నమాట రాజు. అట్లా ఎవరెవరు ఎన్ని బట్టలు వేసుకోవాలో, ఏం రకం బట్టలు కావాలో అవి వేసుకోవాలి, ఎవరు ఎంత బొట్టు పెట్టుకుంటారో, ఏమేం ఆభరణాలు తీసుకోవాలో వాళ్ళకి అందరికీ ఇచ్చి పెట్టేసి. సరే సంతోషం.
ఆయనలో ఇంత